మాతృదేవోభవ, పితృదేవోభవ. ఇప్పుడు మనము శనీశ్వరుని యొక్క వక్రగతి ప్రారంభమవుతోంది. ఎప్పుడు? జూలై 27న ప్రారంభమై ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబర్ 9వ తారీఖు వరకు కూడా వక్రగతిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. అర్థమైంది కదండి. ఈయన ఇప్పుడు ప్రస్తుతం మీనరాశిలో ఉన్నారు. ఆ మీనరాశిలో ఉండి వక్రగతి ప్రారంభమయ్యి సుమారుగా 136 రోజులు, అంటే 4 నెలలు, 4 3 12, 4 నెలలు ఏమండి, 16 రోజులు. అంటే ఒక రోజు, కొన్ని నెలల్లో 31 రోజులు ఉండొచ్చు, కొన్ని నెలల్లో 30 రోజులే ఉండొచ్చు. ఏదేమైనా మనం రోజులు లెక్క పెట్టుకోవడమే బెటర్. 136 రోజులు వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ వక్రగతి సంచారం వల్ల చాలా మంది మన యూట్యూబర్స్ అడిగారు, కొంతమంది ఈ మన జాతకం మీద ఎక్కువ దృష్టి పెట్టి చూసేటటువంటి వారు కూడా వక్రగతి వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏంటి అని చెప్పేసి, చెడు ఫలితం వస్తుందా మంచి ఫలితం వస్తుందా అని చెప్పి చాలా మంది దగ్గర నుంచి వందలాది ఫోన్లు రిసీవ్ చేసుకున్నాను. దాని గురించి ఈ యొక్క వీడియో చేయాలనిపించింది, చేస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది కేవలము యూట్యూబ్లో మా ఛానల్ అనుసరించే వాళ్ళు, అనుకరించే వాళ్ళే కాకుండా కొంతమంది జ్యోతిష్యులకు కూడా ఉపయోగపడవచ్చు అని నా అభిప్రాయం. అది ఉపయోగపడితే చాలా సంతోషం కూడా. కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా వినవలసినటువంటి విషయం. ఇక్కడ ఈయన మొత్తం మీద 136 రోజులు సంచారం చేస్తున్నారు. నిజానికి ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? మనం జూలై 27న వక్రగతి ప్రారంభమవుతుంది. ఆ రోజున మీకు ఇంచుమించుగా ఇంతవరకు ఎవరు చెప్పనటువంటి విషయాలు చెప్తున్నాను అనుకుంటున్నాను. తెలియదని కాదండి, వాళ్ళకి తెలిసి ఉండొచ్చు కాక, సమయాభావం కావచ్చు, మరి ఏదైనా కారణం కావచ్చు. వాళ్ళు చెప్పి ఉండనటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. ఆ రోజున శని భగవానుడు 20 డిగ్రీల్లో ఉన్నాడు. మీనరాశిలో 20 డిగ్రీల్లో ఉన్నాడు. అక్కడ నుంచి వక్రగతి ప్రారంభమయ్యి డిసెంబర్ 9 వరకు వక్రగతిలో ఉంటున్నారు. ఆయన వెనక్కి నడుస్తూ ఉన్నారు. వక్రగతి అంటే ఏంటి? ముందుకు వెళ్ళడం కాకుండా వెనక్కి రావడం. అలా వచ్చి 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 ఎక్కడి వరకు అంటే డిసెంబర్ 9వ తారీఖు వరకు. అక్కడికి వచ్చినప్పటికి 20 డిగ్రీల్లో ఉన్నాడని మొదట మనం చెప్పుకున్నాం కదా. ఆ 20 డిగ్రీ నుంచి 13 డిగ్రీల్లోకి వస్తున్నారు. అంటే ఇవన్నీ ముందు నడుచుకుని వెళ్ళిపోయారు ఆయన. ఈ 13 డిగ్రీ నుంచి అలా ముందుకు వెళ్ళిపోయి 20 దగ్గరికి వెళ్ళారు. ఆ వెళ్ళినటువంటి ఆయన మళ్ళీ వక్రగతి కారణంగా, అంటే నిజానికి వక్రగతి అంటూ ఉండదు, అది మనకి కనిపించే విధానం. ఎందుకంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఓర్బిట్ ఉంటుంది కాబట్టి ఆ ఓర్బిట్ లో తిరిగినప్పుడు చిన్న ఓర్బిట్ ఉన్న గ్రహం త్వరగా ముందుకు వెళ్తుంది కాబట్టి ఇది వెనక్కి వెళ్ళినట్టు కనిపిస్తుంది. కానీ నిజానికి ఏ గ్రహానికి కూడా వక్రగతి అనేది రాహుకేతువులు తప్పితే దేనికి లేదు. కాబట్టి ఇక్కడ శనీశ్వరునికి వక్రగతి లేదు, కానీ వెనక్కి వస్తున్నట్టుగా మనకు కనబడదు. కాబట్టి ఫలితాల్లో కూడా మార్పులు ఉంటాయి. ఎంతవరకు ఉంటాయి ఫలితాల్లో మార్పులు అన్నట్టయితే, 13 డిగ్రీల నుంచి 20 డిగ్రీల వరకు వెళ్ళాడు కదండి. ఈ ఫలితాలన్నీ అతని అనుభవంలోకి వచ్చేసాయి. ఏ జాతకుడు అయితే ఉన్నాడో ఆ జాతకుడికి ఈ శని ప్రభావం వల్ల వచ్చినటువంటి ఫలితాలు మంచి కావచ్చు, చెడ్డ కావచ్చు, అనుభవంలోకి వచ్చాయి. కానీ ఇప్పుడు 20 నుంచి మళ్ళీ 13కి వెనక్కి వస్తున్నాడు కాబట్టి ఈ అనుభవించినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి మరలా పునరావృతం అవుతాయి. అయితే ఇక్కడ చాలా మంది, నేను యూట్యూబ్లో విన్నాను, చాలా మంది చెప్పినటువంటి విషయం ఏంటంటే, వక్రగతి ఉన్నట్టయితే వెమ్మటే ఇంకా ఆలోచించలేదు, వెనక రాశి యొక్క ఫలితాలు చెప్పేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. కరెక్ట్ ఏమో రకంగా ఎలాగా? ఆయన కనుక 13 కూడా కాకుండా ఇంకా వెనక్కి వచ్చి కుంభరాశిలోనికి ఆయన కుంభరాశిలోనికి మరలా ప్రవేశిస్తే రాశి మారుతుంది. అప్పుడు ఫలితాలు మారుతాయి. ఇప్పుడు 20 దగ్గర ఉన్నది, 13 దగ్గర డిగ్రీలు, 20 డిగ్రీలు, ఇవన్నీ కూడా మీనరాశిలోనే ఉన్నాయి కాబట్టి ఫలితం మారేటటువంటి అవకాశం లేదు. కొన్ని సందర్భాల్లో మారుతుంది. ఆయనతో పాటుగా అదే మీనరాశిలో శనితో పాటుగా ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాల యొక్క
ఫలితాలు కూడా కొద్దిగా మారే అవకాశం ఉంది. అది కూడా రాశి మారలేదు కాబట్టి ఆ డిగ్రీల్లో వచ్చేటటువంటి తేడాను బట్టి కొంచెం మారే అవకాశం ఉంది. ఆయనతో ప్రస్తుతం ఇక్కడ శనితో పాటుగా మరొక గ్రహం ఏదీ లేదు కాబట్టి దాని గురించి మనం చర్చించవలసినటువంటి అవకాశం కూడా ఏమీ లేదు. ఇది శని యొక్క వక్రగతి, దాని వల్ల వచ్చే ఫలితాలు. యాజ్ ఇట్ ఈస్ గా ఎలాగైతే ఉందో అలాగే శని మీనరాశిలో ఉన్నప్పుడు ఇచ్చేటటువంటి ఫలితాలే మనం చెప్పుకోవాలి. నో డౌట్, మీకు ఏ విధమైన అనుమానం అక్కర్లేదు. అర్థమైంది కదండి. అందుచేత శని భగవాను ఫలితాలు మామూలుగా ఉన్నప్పుడు ఏ ఫలితాలు అయితే ఉన్నాయో అవే ఫలితాలే మనం చెప్పుకుంటున్నాం. ఆయనతో పాటు ఏ గ్రహము లేదు. కానీ మీకు పునరావృతం అవుతున్నాయి. 13లో ఉన్నప్పుడు, డిగ్రీలో ఉన్నప్పుడు ఏ అనుభవాలు ఉన్నాయో 20లోకి వచ్చాక అవన్నీ మీకు అనుభవంలోకి వచ్చేసాయి. కానీ మళ్ళీ ఆ అనుభవాలు పునరావృతం అవుతున్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. ఇప్పుడు మనము ముఖ్యంగా మేషరాశి వారు, అంటే మేషరాశి తోటే మనం ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా ఎవరైనా సరే మేషరాశి తోటే ప్రారంభం చేస్తూ ఉంటారు కాబట్టి మనం కూడా మేషరాశి తోటే ప్రారంభం చేద్దాం ఈ ఫలితాలు చెప్పుకోవటం. ఇప్పుడు మేషరాశి వారికి మనం చెప్పాలి అన్నట్టయితే 12వ స్థానంలో శని యొక్క సంచారం, అంటే వ్యయస్థానంలో శని యొక్క సంచారం జరుగుతూ ఉంది. శని యొక్క సంచారం ద్వాదశ స్థానంలో, అంటే మేషరాశి వారికి ద్వాదశ స్థానంలో ఉన్నట్టు. ఆ స్థానంలో ఉన్నటువంటి వారికి ఫలితం శాస్త్రకారులు ఏమి చెప్పారు అన్నట్టయితే మనకి మానహాని మనః క్లేశం కృషి భోజనం అల్పశః నిత్య సంవాద దారిద్ర్యం ద్వాదశ స్థానగేశనౌ అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తోంది. అన్నట్టయితే దీని అర్థం ప్రతిపదార్థం అక్కర్లేదు. కానీ అంటే మీరు మాత్రం, ఎందుకంటే మళ్ళీ ఎవరికి చెప్పవలసినటువంటి పని లేదు, మీరు తెలుసుకోవటమే కాబట్టి తాత్పర్యాన్ని మనం చెప్పేసుకుందాం. నేను ప్రతిపదార్థం చెప్పగలను, కానీ మనకి మీకు అంత అవసరం కాదని అనుకుంటున్నాను. కొంతమందికి అవసరం పడవచ్చు, కాదని అన్నాను. కానీ ఇక్కడ మనకి సమయాభావం అనేటటువంటిది కూడా కొంత ఉంది కాబట్టి ఈ ద్వాదశి రాశిలో, అంటే ఈ మేషరాశికి ఏ స్థానమైనటువంటి మీనరాశిలో ఆయన ఉన్నప్పుడు వచ్చేటటువంటి ఫలితం ఎలా ఉంటుందంటే అపకీర్తి, చెడ్డ పేరు, మనస్తాపం, మనసుకు ఏదో బాధ కలిగేటట్టుగా ఎవరో ప్రవర్తిస్తూ ఉంటారు, మనకు బాధ కలుగుతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే. సేవకా వృత్తి వల్ల జీవనం, పని చేసేటటువంటి పని కూడా ఏదో చిన్నపాటి పని, ఒక రకంగా మనం మనస్ఫూర్తిగా చేయలేము. ఒకరి కింద పని చేయడం అంటే మనస్కరించదు. మొదటి నుంచి అదే జీవితం గడుపుతున్నారు అనుకోండి, అది వేరుగా ఉంటుంది. కాకుండా మధ్యలో ఈ స్థితి ఏర్పడినప్పుడు, శని యొక్క వ్యయస్థాన స్థితి ఏర్పడినప్పుడు మాత్రమే ఎవరి కింద మనకంటే పనికి మాలిన వాడి కింద మనం పని చేయవలసి వస్తే అది కొంచెం మనసుకి ఎవరికైనా బాధ కలుగుతూ ఉంటుంది. భోజన సౌఖ్యం ఉండదు, సమయానికి భోజనం దొరకదు, టైం ఉండదు. మీరు తెచ్చుకున్నారు, బాక్స్ తెచ్చుకున్నారు, తిన్నాక టైం లేదు, రోజుకో టైం తింటుంటారు. తద్వారా భోజనం అనేది కూడా దానికి కూడా సమయం ఉంది. ఆ సమయంలో తిన్నప్పుడే మీకు రోజు ఒకే టైంలో తిన్నట్టయితే మీకు ఆరోగ్యం బాగుంటుంది. ఏ మనిషికైనా సరే మనం రోజుకో టైం తిన్నట్టయితే మనకి ఆరోగ్యం కూడా పాడే అవకాశం ఉంటుంది. దారిద్ర్యం, డబ్బులు అయిపోయి ఏమవుతుందండి, చేతిలో డబ్బులు అయిపోయి వెచ్చిస్తాను, అయిపోయిన తర్వాత ఏమవుతుంది, డబ్బులు లేక మహాదరిద్రం, కష్టాలు, ఈ విధంగా దారిద్ర్యం, నిత్యము కలహాలు, ఎవరితోటో ఒకరితోటి కలహాలు. ఎప్పుడైతే మనం డబ్బులు ఆడలేదో, ఎవరి దగ్గర అప్పు తీసుకున్నాం, వాడికి ఏదో ఇస్తామన్న పలానా రోజుని ఇవ్వలేకపోయాం, వాడు వచ్చి గొడవ పెట్టాడు. ఈ విధంగా ఏదో ఒకటి గొడవ, అనారోగ్యం కూడా మహాభాగ్యం. ధనం ఉండడం భాగ్యం అయితే ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. అటువంటి అనారోగ్యం కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. ఈ విధమైనటువంటి అశుభ ఫలితాలు ఇస్తాడు మేషరాశి వారికి. దీన్ని ఏడినాటి శని అంటారు. కాబట్టి వీరు ఖచ్చితంగా శనికి జపం చేయించుకోవడం సూచన. ఎందుకంటే ఇది 2.5 సంవత్సరాల పాటు ఒక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి సుదీర్ఘ కాలం. కాబట్టి శనైశ్చరుడు అంటే నడిచేటటువంటి వాడు, మెల్లగా నడిచేటటువంటి వాడు కాబట్టి మందగమనుడు కాబట్టి చాలా కాలం ఉంటుంది. ఆ 2.5 సంవత్సరాలతో పోలేదండి. మళ్ళీ జన్మంలో మేషంలోకి వస్తాడు. అప్పుడు 2.5 సంవత్సరాలు సనుభాగంలోకి వచ్చాక శరీరం మీద దెబ్బతీస్తాడు. ఆ విధంగా ఉంటుంటుంది. అందుచేత ప్రతి 2.5 సంవత్సరాలకి 7.5 సంవత్సరాలకి కలిపి ఒకేసారి చేయించుకోవటం వల్ల కూడా ఫలితం ఉంటుంది. కానీ కొంత ప్రభావం తగ్గేది ఉంటుంది. ప్రతి 2.5 సంవత్సరాలకి, అంటే రాశి మారినప్పుడు మీరు చేయించుకోవడం అనేది ఒక సూచన. కాబట్టి జపశాంతులు చేయించుకోండి. మీకు మంచివారు దొరికితే దొరుకుతారు, లేదా మమ్మల్ని కూడా జపశాంతులకి సంప్రదించవచ్చు.
శుభం భూయాత్.